హాయ్ అండి. వెల్కమ్ టు ఉమా బృందావన్ గార్డెన్ ఛానల్. ఇవాల్టి మా గార్డెనింగ్ వీడియో ఏమిటంటే మామిడి చెట్టుకు ఉన్న కాయలు మొత్తం కోసామండి. పచ్చి మామిడికాయలు పచ్చడి కోసం. చూసారు కదా, లాస్ట్ టైం మీకు ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి నేను. చెట్టుని కొన్ని కాయలు మాత్రమే కాసింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ పర్లేదండి, చాలా వరకు బాగా కాసినట్టే. అయితే కాయలు కొన్ని ఉగాది పచ్చడి కోసం కోసాం కాబట్టి కొన్ని తగ్గిపోయాయి. ఇప్పుడు పచ్చడికి మాత్రం కొన్ని కాయలే ఉన్నాయి. ఈ విధంగా చాలా కష్టాలు పడి, చాలా తిప్పలు పడి, కర్రలతో కొట్టి కొన్ని కాయలు పచ్చడి అయిపోయినాయి, అంటే కింద పడి పగిలిపోయినాయి. సో వాటిని తురుము పచ్చడికి వాటికి వాడేసాము. అదేవిధంగా కొన్ని కాయలు మాత్రం చేత్తో మనుషుల్ని ఎక్కించి మరీ కోపించామండి. సో అవి మాత్రం పచ్చడికి, నిలవ పచ్చడికి పనికొచ్చాయి. చూసారు కదా మా మామిడి చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో. ఈ విధంగా అతి కష్టం మీద నేను కూడా అందిన వరకు కాయలు కోస్తానండి. చూసారు కదా, చేత్తో ఎంత చక్కగా చేత్తో కోసుకొని తింటే ఆ టేస్టే వేరండి. పచ్చి మామిడికాయలు అప్పటికప్పుడు. ఈ విధంగా అయితే ఒక బకెట్న్నర అయినాయండి పచ్చి మామిడికాయలు. ఒక సగం బకెట్ మాత్రం పగిలిపోయినాయి కాయలు. అవి తీసి పక్కకు పెట్టేసాం తురుము పచ్చడి కోసం. చూసారు కదా చక్కగా ఎంత బాగా ఉన్నాయో మామిడి పండ్లు, మామిడి కాయలు. సైజ్ చిన్నగా ఉన్న పచ్చడికి మాత్రం నిలువ పచ్చడి బాగుంటుందండి. ఇది కాయ పులుపు బాగా ఉంటుంది ఈ కాయ మాత్రం మాకు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఉమా బృందావన్ గార్డెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.